హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైనింగ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజు, మనం కాటన్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది పెట్టండి అని కామెంట్లలో చాలామంది అడుగుతున్నారు. ఇంతకుముందు ఒకటి పెట్టాను కానీ కింద ఉన్నట్టుంది, దొరుకుతలేనట్టుంది, చాలామంది అడిగారు. అందుకని కాటన్ బ్లౌజ్ మొత్తం కుట్టడం చూపిస్తాను. ఎట్లా కుట్టుకోవాలి, ఎట్లా లోతులు కట్ చేసుకోవాలి, సంకల ముడత రాకుండా, ఏడ వెనుక భాగం ముందు భాగం ఏడ ముడత లేకుండా సాపుగా నీట్గా కుట్టడం చూపిస్తాను. చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను వెంబడే రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, కుట్టడం మొత్తం చూపిస్తాను. ప్లెయిన్ బ్లౌజు కాటన్ది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక్క డౌట్ లేకుండా క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. చాలా తొందరగా బ్లౌజు కుట్టడం అయిపోయేటట్టు చూపిస్తాను. చూడండి. కాటన్ బ్లౌజు కటింగ్ వీడియో పెట్టాను కదా, మనకి ఇట్లా ఓపెన్ చేసి కరెక్ట్గా మనం ఫస్ట్ భుజాల మీద కుట్లు వేసుకోవాలి. ఇట్లా భుజాల మీద కుట్లు వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. నేను ఒక్కొక్క కుట్టు వేసాను. ఇక భుజం మీద మనం మార్కర్ పెట్టుకుంటాం కదా, ఆ భుజాల మీద కుట్లు తెలుసు కదా, భుజాల మీద సేమ్ ఇక ఇట్లా కుట్లు వేసుకోవాలి. వేసుకొని వెనక భాగం స్టార్ట్ చేయాలి. వెనక భాగం ఉంటుంది కదా, వెనక భాగం టక్స్లు వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ టక్స్, ఇక్కడ టక్స్. చాలామంది రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇట్లా స్ట్రేట్గా మనం టక్స్లు గుర్తు పెట్టాము కదా, ఈడ మనం టక్స్లు వేసుకోవాలి. ఇక ఇట్లా నీట్గా ఇట్లా మనం టక్స్ ఇక ఇట్లా కొంచెం వెడల్పు ఇట్లా లాస్ట్కి వచ్చే వరకు ఇట్లా ఇట్లా దారం వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి ఎందుకంటే ఇప్పుకపోతుంది దారం లేకుంటే. ఇలానే ఇక్కడ కూడా ఇంకో టక్స్ వేస్తాము. ఇప్పుడు ఇగో ఇట్లా టక్స్లు వేసాను కదా, టక్స్లు ఇగో సేమ్ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇట్లా మంచి మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి. మంచి మళ్ళీ పెట్టుకొని ఈ బెల్ట్ ఉంటుంది కదా, ఈ బెల్ట్ తెచ్చి మంచి మళ్ళీ పైన ఇలా కుట్టుకోవాలి. మధ్యలోకి వచ్చినాక ఈ బెల్ట్ మాత్రమే ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. మధ్యలోకి వచ్చినాక ఈ బెల్ట్ మాత్రమే, బ్లౌజు పెట్టకుండా పైది మాత్రమే కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు ఇట్లే కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇక కుచ్చు ఈ మధ్యలో పెట్టమన్నా కదా, ఇట్లా పెట్టాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ మడత పెట్టి ఈ బెల్ట్ ఇలా లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టు పెడితే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ కుట్టు పెట్టింది ఉంది కదా, అది ఈ బెల్ట్ దిక్కు మలిపి, ఈ బెల్ట్ దిక్కు మలిపి దానిపైన కుట్టు పెట్టుకోవాలి. లాస్ట్ వరకు ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. మనం ఇట్లా పెద్ద కుట్టు మార్చుకొని ఇలా తెచ్చి ఈ బెల్ట్ ఎంత అయితే ఉందో అంతవరకు కరెక్ట్గా ఎంత ఉందో అంత ఇట్లా పెద్ద కుట్టు పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకోవాలి కుట్టు, ఎందుకంటే ఇక్కడ ఎమ్మింగ్ చేసి పెద్ద కుట్టు ఇప్పేయడానికి. ఇలా పెద్ద కుట్టు పెట్టుకుంటే ఇలా రెడీ అవుతుంది. వెనక భాగం ఇలా రెడీ అయింది. ఇక్కడ ఎమ్మింగ్ చేసి పెద్ద కుట్టు ఇప్పేస్తే వెనక భాగం రెడీ అయింది. ఇప్పుడు ముందు భాగం వచ్చేసి మనము ఇలా టక్సులు ఇక్కడొకటి, 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 ఈ అన్నిటికీ మధ్యలో ఇంచు గ్యాప్ ఉండాలి. రెండు సేమ్ ఇక్కడ గుర్తులు పెట్టాను, సేమ్ రెండు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి టక్సులు. ఇలా 3 టక్సులు వేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. అప్పుడైతే మాకు నేర్పించేటప్పుడు అయితే 4 టక్స్, ఇక్కడ ఒక టక్స్, 4 టక్సులు వేసేది. ఇప్పుడైతే 3 వేస్తున్నాము అందరము. 3 వేస్తేనే బాగుంటుంది. ఇగో ఇలా టక్సులు వేసి ఇలా రెడీ అవుతుంది. సేమ్ ఇక్కడ ఎట్లా కుట్టుకున్నామో ఈ టక్సులు కూడా సేమ్ అట్లా వేసుకోవాలి. ఇక్కడ వేస్తే ఇట్లా రెడీ అయింది. 2 వైపులా టక్సులు వేస్తే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు కుట్టుకోవాలి. క్రాస్ పట్టీలు వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళకు కిందికి చేతులు లావున్న వాళ్ళకైతే మనకు మీటర్ అయినా కొంచెం సరిపోదు కదా, అట్లా వాళ్ళకు మనకు 2 ఒరిజినల్ క్లాత్ 2 క్రాస్ పట్టీలు తీసుకోవాలి. మళ్ళీ వేరే క్లాత్ మనకు వేరే మన తాను ఉంటాయి కదా ముక్కలుగా, అవి వేరే క్లాత్ 2 ముక్కలు తీసుకోవాలి. 4 వచ్చేసి స్ట్రేట్గా ఉన్న దిక్కు ఇగో ఇలా పెట్టుకొని స్ట్రేట్గా ఉన్న దిక్కు కుట్టేసుకోవాలి. నేను కుట్టు పెట్టాను. ఇలా కుట్టేసుకోవాలి. స్ట్రేట్గా ఉన్న దిక్కు పెట్టి ఈ క్రాస్ ఉన్నది ఏదైతే ఉందో ఈ క్రాస్ తీసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఈ షేప్ మనకు కరెక్ట్ వస్తేనే బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనకు ఈడ కొంచెం ఇట్లా ఎక్కువ ఉంచి ఈ 2 మంచి మల్లలు ఒకేలాగా
ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర వచ్చిందా రాలేదా చూసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఇక్కడ వేరే క్లాత్ ఇది ఇక్కడ వచ్చేటట్టు చూసుకొని ఈ ఫస్ట్ ఇది కుట్టు పెట్టుకోవాలి. తిరగమల్ల మంచి మళ్ళీ ఒకేలాగా ఉండేటట్టు చూపిస్తాను. ఈడ మాత్రం ఇంత కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది ఒక కుట్టు పెడితే. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే కుట్టు పెట్టామో ఇట్లా ఎక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి. సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు ఏదైతే కుట్టు పెట్టామో అది ఈ క్లాత్ ఇది ఉంది కదా ఇది ఒక దగ్గర ఇట్లా పెట్టుకొని ఈ రెండు ఒక దగ్గర పెట్టి ఇలా సేమ్ మూలలు కరెక్ట్ ఇట్లా వచ్చేటట్టుగా చూసుకొని ఇలా ఇది మొత్తం లోపలికి పెట్టేసి ఈ రెండు ఒక దగ్గర పట్టుకొని ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయితే మనకు ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఇలా ఉల్టా తీస్తే ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ తిరగమల్ల తిరగమల్ల లేకుండానే ఇలా రెడీ అవుతుంది. లోపలికి పోతుంది కుట్టు. ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. సేమ్ ఇక్కడ ఎట్లా కుట్టుకున్నామో ఇక్కడ కూడా అట్లే కుట్టుకోవాలి. ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ ఉక్సుల పట్టి ఇక్కడ కాజల పట్టి పెట్టుకోవాలి. రెండు వచ్చేసి వెడల్పు ఉన్నది కాజల పట్టి, తక్కువ ఉన్నది ఉక్సుల పట్టి. ఉక్సుల పట్టి మంచి మళ్ళకు పెట్టి కుట్టాలి. ఇట్లా మంచి మళ్ళకు పెట్టి కొంచెం కొంచెం మడత పెట్టుకొని మంచి మళ్ళకు పెట్టి ఇట్లా కుట్టుకోవాలి ఉక్సుల పట్టి. ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం ఇట్లా మడత పెట్టి ఇది ఉక్సుల పట్టి ఎంత ఉందో అంత మొత్తం మడత పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే ఇట్లా ఉక్సుల పట్టి ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు కాజల పట్టి కొంచెం మడత పెట్టి తిరగమల్లకు పెట్టి కుట్టుకోవాలి. ఇట్లా తిరగమల్లకు పెట్టి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది కాజల పట్టి. ఇది వచ్చేసి ఇట్లా కొంచెం మడత పెట్టి ఇది తెచ్చి దీనిపైన పెట్టి మనం 5 కాజలు పెట్టుకోవాలి. ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి ఒక్కొక్క దగ్గర అన్నీ సేమ్ వచ్చేటట్టుగా మనం 5 కాజలు ఇట్లా గుర్తు పెట్టుకొని 5 కాజలు పెట్టుకోవాలి. వీటికెళ్ళి స్టార్ట్ చేయాలి. ఇట్లా వీ షేప్లో ఇట్లా కుట్టుకోవాలి కాజలు. ఒక్కొక్క కాజ దగ్గర ఇట్లా గట్టి కుట్టు పెట్టుకోవాలి. ప్రతి కాజ దగ్గర గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే మన కాజలు మంచిగా రెడీ అవుతాయి. కాజలు కుడితే ఇట్లా రెడీ అవుతాయి. మంచిగా ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా రెడీ అయినాక మనము ఇప్పుడు చేతులు కుట్టుకోవాలి. ఇట్లా చేతులు కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందల భాగం ఆపించి లోతులు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఎట్లుందో ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని సేమ్ వస్తే వచ్చినా రాకుండా మనకి ఇప్పుడు ఇది లోతు కట్ చేసుకోవాలి. చాలామంది కట్ చేసేటప్పుడు కట్ చేస్తారు. నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇలా మనకు కుట్టేటప్పుడు అయితే కరెక్ట్గా ఆపించి లోతులు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చేతు మనం ఎమ్మింగుకు పెద్ద కుట్టు పెట్టాను. ఇంత ఈ ఇంచు పెద్ద కుట్టు పెట్టాను. ఇక్కడ సంకపేలికలు వేసాను. సంకపేలికలు సరిపోవు కదా, ఇట్లా సంకపేలికలు క్రాస్ తీసి ఇట్లా రెండు వైపులా ఇట్లా వేసుకోవాలి. చేతి వచ్చేసి ఎమ్మింగుకు పెద్ద కుట్టు పెట్టాను. ఇప్పుడు ముందు భాగం ఏదొస్తుందో చూసుకొని ఆపించు లోతు కట్ చేస్తాను. ఇట్లా ఇది వచ్చేసి మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇలా కరెక్ట్గా చూసుకొని మనము కుట్టుకోవాలి. ఇంత ఎక్కువ వస్తే కట్ చేసుకోవాలి. కొంచెమే సంకపేలికలు కొంచెమే పడతాయి కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది. చేతి రెడీ అవుతుంది. రెండో కుట్టు వేసుకోవాలి. ఈ మధ్యలో వచ్చేటట్టు ఇది అనేది మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. మనం ఇట్లా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు రెండో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు 2 కుట్లు వేసినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎట్లా కుట్టుకున్నామో అట్లా ఈ చేతి కూడా కుట్టుకోవాలి. లోతు ఆపించి కట్ చేసుకోవాలి. చేతి లోతు ఆపించి కట్ చేసుకోవాలి. ముందుకు వచ్చేది చూసి చేతి లోతు ఆపించి కట్ చేసుకోవాలి. ఇలా ఇంచు పెద్ద కుట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు చేతి లోతు ఆపించి కట్ చేయాలి. ఇలా ఇప్పుడు ఈ లోతు కట్ చేస్తేనే మనకు కరెక్ట్ వస్తుంది, లేకుంటే ముడత వస్తుంది. ఇప్పుడు చేతి ఉంటుంది కదా, ఇది కూడా ముందుకు ఏదైతే వస్తుందో అది కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసి ఇది ఏదైతే ఉందో మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇట్లా కుట్టుకోవాలి. చేతులు కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి తిరగమాల తీసుకొని మనకు 2 సైడ్ల ఇట్లా సేమ్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. చూసుకొని కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది తీసుకొని తిరగమాల తీసి మనకు కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది తీసుకొని సేమ్ ఇవి ఎన్ని కుట్లు ఉన్నాయో అన్ని కుట్లు ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. మూడు పెట్టాను. మూడు గుర్తు పెట్టుకొని మనకు ఈ లెవెల్ స్ట్రేట్గా కరెక్ట్ ఒకటి గుర్తు పెట్టుకున్నామంటే రాని వాళ్ళు అయితే ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. నేనైతే ఓన్గా వేస్తాను. ఇలా మనం లాస్ట్ వరకు 3 కుట్లు సేమ్ లైన్గా కరెక్ట్ స్ట్రేట్గా వచ్చేటట్టు ఇట్లా చూసి కరెక్ట్గా ఇట్లా వేసుకోవాలి. 2 సైడ్లు ఇట్లే కుట్లు వేసుకోవాలి. ఇట్లా 2 వైపులా కుట్లు వేస్తే ఇట్లా కుట్లు వేసి ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక మనకు కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది తీసుకొని మనకు కరెక్ట్ వచ్చిందా రాలేదా సైడ్లకు చూసుకోవాలి. చేతులకే గుర్తు పెట్టాము కదా, సైడ్లకు గుర్తు పెట్టలేదు కదా. కాజల పట్టి పట్టుకొని ఇలా కొలుచుకోవాలి. సేమ్ వచ్చిందా రాలేదా మనకు కొలతకి ఎవరైతే ఇస్తారో వాళ్ళ బ్లౌజు మనం ఎవరిది కుడితే వాళ్ళది ఇలా కొలత చూసుకోవాలి. సేమ్ వచ్చిందా రాలేదా ఇలా చూసుకోవాలి. సేమ్ వచ్చింది. ఇప్పుడు మనం గల్ల కుట్టుకోవాలి. గల్ల వచ్చేసి ఇట్లా మనం గల్ల కట్ చేసి ఇట్లా ఉంది కదా, గల్ల పీసులు కట్ చేసాము కదా, గల్ల పీసులు ఈ 2 ఇట్లా ఉంటాయి కదా, క్రాస్ కట్ చేసాము కదా, క్రాస్ వచ్చేసి ఇట్లా కరెక్ట్గా ఇట్లా అతికించుకోవాలి. అన్ని పీసులు సేమ్ అతికించుకోవాలి. ఇట్లా అతికించుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఇక్కడ లాస్ట్కి తెచ్చి ఇలా నీట్గా ఇట్లా కట్ చేసుకొని కొంచెం మడత పెట్టి ఈ కాజల పట్టు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మంచి మళ్ళీ ఇట్లా చూసి కాజల పట్టు ఉంది కదా, మంచి మళ్ళీ పైన ఇవన్నీ తిరగమల్ల ఒక దిక్కు వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ పెట్టి ఇట్లా లాస్ట్ వరకు కుట్టుకోవాలి. గల్ల కుట్టడానికి చాలామంది ఇబ్బంది పడతారు. ఇది కుట్టినాక మళ్ళీ మలిపి కుట్టడం కూడా ఒక కరెక్ట్గా నేను చెప్పినట్టు కుడితే మీకు గల్ల మిస్టేక్ పోకుండా వస్తుంది. ఇప్పుడైతే లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి. అంత ఒక్క లెవెల్గా ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు అంతా కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇది ఇక్కడ పెట్టి ఇట్లా లాస్ట్ వరకు ఇట్లా కుట్టాలి. ఇట్లా లాస్ట్ వరకు కుట్టుకోవాలి. ఎమ్మింగ్ చేయడానికి నీట్గా వస్తుంది. ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది మొత్తము. ఇట్లా కుట్టినాక ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కుట్టడం ఇంతే ఫ్రెండ్స్. సేమ్ ఇట్లే కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఎమ్మింగ్ చేయడానికి నీట్గా వస్తుంది. ఒక్క లెవెల్ ఇట్లా కుట్టుకోవాలి.